తుపాకీ కొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని తీవ్రవాదులు ఉగ్రవాదులు అనేక ఏళ్లుగా హింసకు పాల్పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. హింసతో ఎంతో మంది జాతీయవాదులను దేశభక్తులను పొట్టన పెట్టుకున్న వారితో ఎందుకు చర్చలు జరపాలని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్రవాదులతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హింస ద్వారా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న మావోయిస్టులతో చర్చలు జరిపితే వారి చేతిలో హత్యకు గురైన వారి ఆత్మలు క్షోభిస్తాయని అన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. మీడియా సమావేశంలో మిర్యాల వెంకటేశం, పోతెపాక లింగస్వామి, చింతా ముత్యాలరావు, ఫకీర్ మోహన్ రెడ్డి, కిషన్, శివరామకృష్ణ, దుబ్బాక సాయి కుమార్, గుండ్లపల్లి శాంతి స్వరూప్, మేకల అనిల్ కుమార్, కర్ణాటి శివ తదితరులు ఉన్నారు. తీవ్రవాదులు ఉగ్రవాదులు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని గత అనేక సంవత్సరాల నుంచి హింసా మార్గంలో అనేక మంది దేశభక్తులను జాతీయవాదులను పొట్టను పెట్టుకున్నటువంటి నరహంతక నక్సలైట్లతో చర్చలు జరపాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ యొక్క అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళతో చర్చలు జరపాలి? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అనేక మంది జాతీయవాదులను పొట్టన పెట్టుకున్నది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళను, స్వయం సేవకులను, అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి చనిపోయిన వాళ్ళకి ఈరోజు వారి యొక్క ఆత్మ ఘోషిస్తుంది. ఈరోజు శ్రీధర్ బాబు వాళ్ళ యొక్క తండ్రి శ్రీపాదరావు గారికి మరి వాళ్ళు నక్సలైట్లు హత్య చేసి నరహంతక నక్సలైట్లు తుపాకీ కొట్టడం ద్వారా తుపాకులతో కాల్చడానికి హత్య చేయడం జరిగింది. దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, అభివృద్ధి ప్రదాతగా చెప్పుకునేటటువంటి నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డిని ఎందుకు పొట్టన పెట్టుకున్నారు? ఎందుకు అతన్ని బాంబులతోటి పేల్చి చంపినారు బీబీనగర్ దగ్గర? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏ విధంగా ఇవన్నీ కూడా ఉన్నాక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు చర్చలు జరపాలనేటువంటి విషయంలో ముందుగా నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి గారు, అదేవిధంగా డీసీసీ ఒక ఎస్టీ నాయకుడు, ఒక గిరిజన నాయకుని పొట్టన పెట్టుకున్నారు. ఒక అజాత శత్రువు, మా పార్టీ కాదు అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక అజాత శత్రువు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్వర్గీయ మైసయ్య గారిని చేనేత కార్మికుల సమస్యలపైన తిరుగుతూ తేడిపల్లికి వస్తే ఒక అజాత శత్రువును కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుడిని కాబట్టి అతను పొట్టన పెట్టుకున్నారు. ఒక నేషనలిస్ట్ కాబట్టి పొట్టన పెట్టుకున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? కొన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో అలిపిరి వద్ద అతన్ని పైన దాడి చేయడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది జాతీయవాదుల యొక్క రక్తంతో తడిసి ముద్దైనటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. ఈ యొక్క చర్చలు అనేటువంటిది పూర్తిగా కూడా వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ దేశమంతా అభివృద్ధి వైపు పయనిస్తుంటే మరోవైపు తుపాకీ గొట్టం ద్వారానే అభివృద్ధిని సాధిస్తామని చెప్పేటువంటి నక్సలైట్లకు మాదొక సూటి ప్రశ్న. నక్సలిజం పుట్టిన నాటి నుండి నేటి వరకు నక్సలైట్లు సాధించిన అభివృద్ధి ఏందో స్పష్టం చేయాలి. ఫస్ట్ అభివృద్ధి ఎక్కడ సాధించిందో స్పష్టం చేయాలి. మారణ హోమం సాగించిర్రా, అభివృద్ధి సాధించిర్రా అనేది ప్రజలంతా గ్రహిస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా దేశం ప్రపంచంలోనే కనీ విని ఎరగని విధంగా అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే మరొక పక్క నక్సలైట్లు అభివృద్ధిగా జరగవద్దు, రోడ్లు వేయొద్దు, ప్రజాజీవనం అస్తవ్యస్తంగా ఉండాలని ప్రజా సమస్యల సాగుతో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి నక్సలైటిజం ఆ విధంగా ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ నక్సలైట్లకు ఎందుకు అనుకూలంగా వ్యవహరిస్తుంది? ఎందుకు నక్సలైట్లతోటి చర్చలు జరపాలంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. ఈ దేశంలో నక్సలిజాన్ని పెంచిపోసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి బేషరతుగా భారతీయ జనతా పార్టీ నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరపొద్దు అనేటువంటి విషయాన్ని మేము సుస్పష్టం చేస్తున్నాం.